మాట్లాడకూడదని తెలుసు మాట్లాడతాం, అరవకూడదని తెలుసు అరుస్తాం, కేకలు పెట్టకూడదని తెలుసు కేకలు గొడవలు పడకూడదని తెలుసు. అంటే ఒకటే మాట చెప్తున్న, జ్ఞాపకం చేసుకోండి, ఉపవాసం దేనికోసం చేయాలి అని అంటే శరీర సంబంధమైన వాటి కోసం ఉపవాసం చేయడం కాదులే గాని మన ఆత్మీయత బహుగా ఫలించడానికి ఉపవాసం చేయాలి. ప్రేమించే మనసు లేదా? క్షమించే మనసు లేదా? అసలు నువ్వు మారావా? నువ్వు చచ్చిపోయావా? చచ్చావా నువ్వు? అసలుకి గోధుమ గింజ చస్తేనే గాని చచ్చిపోవడం ఏంటండి? పాత మనిషి చచ్చిపోయి కొత్త మనిషిగా మారాలి. హల్లెలూయా. మన సాక్ష్యం ఎక్కడ మొదలవ్వాలంట? మన ఇంట్లోనే. నువ్వు చచ్చావా లేదా అని చెప్పడానికి మన ఇంట్లో కోడలో కూతురు కొడుకో మనవడో మనవరాలు, అమ్మ కొంచెం చెప్పమ్మా మీ ఇంట్లో సంగతులు అంటే మనము సరిగా లేము కాబట్టి సరి చేసేది ఏంటి అంటే ఉపవాస ప్రార్థన అయి ఉన్నది. స్తోత్రం కలుగునుగా. 84 సంవత్సరాలు ఆమె ఆత్మీయత కోసము ఉపవాసం ఉన్నది. స్తోత్రం కలుగునుగా. మన ఆత్మీయత కోసం మనం ఉపవాసం ఉండాలా. హల్లెలూయా. శరీర సంబంధమైన వాటి కోసం ఉపవాసం ఉండడం కాదు, ఆత్మ సంబంధమైన వాటి కోసం ఉపవాసం ఉండాలా. ఫలించని ప్రతి చెట్టు నరకబడి ఫలించాలంటే ఏంటి ఫలించాలి? ప్రేమలో ఫలించాలా, సంతోషంలో ఫలించాలా, దీర్ఘశాంతములో ఫలించాలా, సాత్వికమైన మనసులో ఫలించాలా, మంచితనంలో మనం ఫలించాలి. స్తోత్రం కలుగునుగా. ఆశా నిగ్రహంలో మనం ఫలించాలా. ఇవన్నీ ఫలించాలి అని అంటే ఉపవాసం మాత్రమే మనల్ని ఫలింపులోకి తీసుకొస్తుంది. స్తోత్రం కలుగునుగా.